ఒక ప్రేమ కథ మనసును తాకాలంటే పెద్ద ట్విస్ట్లు అవసరం లేదు, నిజమైన ఎమోషన్ చాలు. మరి చెన్నై లవ్ స్టోరీ అలాంటి ఫీలింగ్ ఇచ్చిందా, లేక మరో సాధారణ లవ్ స్టోరీగానే మిగిలిందా? చివరి వరకు చూడండి. ఈ సినిమాకు వెళ్ళాలా వద్దా అనేది ఈ వీడియోలోనే చెప్తాను. నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ ఎంకే. మీరు చూస్తున్నారు ఎంకే పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ రోజు విడుదలైన చెన్నై లవ్ స్టోరీ చూసి థియేటర్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను. సినిమా చూసేటప్పుడు నాకు ఎలా అనిపించింది మీతో షేర్ చేస్తాను. స్పాయిలర్స్ ఉండవు. సినిమా మొదలైన కొన్ని నిమిషాల్లోనే డైరెక్టర్ మనల్ని ఒక ప్రేమ ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. మొదటి సన్నివేశం నుంచే హీరో హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ సహజంగా అనిపిస్తుంది. ఈ సినిమా బలం యాక్షన్ కాదు, పెద్ద ట్విస్ట్లు కాదు, ఇద్దరి మధ్య ఉన్న భావోద్వేగాలే. కొన్ని సీన్స్ చూసేటప్పుడు ఇలాంటిదే మన జీవితంలో కూడా జరిగిందేమో అనిపించేలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ కథలో కొంచెం నెమ్మదిగా వెళ్ళినా పాత్రలతో కనెక్ట్ అయ్యేలా ప్రయత్నిస్తుంది. సెకండ్ హాఫ్ భావోద్వేగాలు మరియు బలంగా కనిపిస్తాయి. కిరణ్ అబ్బవరం ఈ పాత్రలో చాలా సహజంగా కనిపించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశంలో మంచి నటన చూపించాడు. శ్రీ గౌరప్రియ ఈ సినిమాకి మరో పెద్ద బలం. ఇద్దరి కెమిస్ట్రీ సినిమాని చివరి వరకు నిలబెడుతుంది. ఇంకా మణిశర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చోట్ల సన్నివేశాలను మరింత ఎమోషనల్గా మార్చింది. కెమెరా వర్క్ బాగుంది. చెన్నై లొకేషన్లు అందంగా చూపించారు. అయితే సినిమా అన్ని చోట్ల పర్ఫెక్ట్ కాదు. కొన్ని సన్నివేశాలు ఇంకొంచెం వేగంగా ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. కథలో కొన్ని అంశాలు ముందే ఊహించేలాగా అనిపిస్తుంది. మీకు రిలేషన్షిప్స్, ఎమోషన్స్, క్లీన్ లవ్ స్టోరీ ఇష్టమైతే ఈ సినిమా ఒక్కసారి చూడొచ్చు. కానీ మీరు భారీ ట్విస్ట్లు, మాస్ ఎంటర్టైనర్ ఆశిస్తే మీ అంచనాలు కొంచెం తగ్గించుకోవడం మంచిది. ఇది ఎంకే పాయింట్ ఆఫ్ వ్యూలో నా అభిప్రాయం మాత్రమే. మీరు ఈ సినిమా చూస్తుంటే మీ రేటింగ్ ఏంటో కమెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నిజాయితీ గల మూవీ రివ్యూస్ కోసం ఎంకే పాయింట్ ఆఫ్ వ్యూను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. నమస్కారం. నేను మీ ఎంకే.